హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన ఈపీఎఫ్ఓ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారులకు ముఖ్యమైన సందేశం ఇచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్స్ కు వడ్డీ విషయంలో తలెత్తుతున్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్స్ త్వరలో తమ వడ్డీని ఖాతాల్లో చూడొచ్చని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ ఖాతాదారులు జమ చేసిన డబ్బులకు ఈపీఎఫ్ఓ ప్రతి ఏటా వడ్డీని ఇస్తుంటుంది. వడ్డీ ఎంత జమ అయింది అన్న విషయం ఈపీఎఫ్ పాస్బుక్ లో కనిపిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్లో పాస్బుక్ ను డౌన్లోడ్ చేసి చూడొచ్చు. అయితే ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేసిన పాస్బుక్ లో వడ్డీ జమైనట్టు కనిపించకపోవడంతో ఖాతాదారుల్లో అయోమయం నెలకొంది. వడ్డీ జమ కావడంపై ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఉన్న అనుమానాలపై ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్ పాస్బుక్ లో వడ్డీ కనిపించినంత మాత్రాన వడ్డీ జమ కాలేదని అనుకోవద్దని, ఖాతాదారులకు ఎలాంటి నష్టం ఉండదని ట్విట్టర్లోనే స్పష్టం చేసింది. ఈపీఎఫ్ పాస్బుక్ల్లో వడ్డీ జమైనట్టు కనిపించడం ఆలస్యమైనంత మాత్రాన ఖాతాదారులకు ఆర్థికంగా ఎలాంటి నష్టం ఉండదని తెలిపింది. మరి ఈపీఎఫ్ పాస్బుక్ లో వడ్డీ జమ అయినప్పుడు కనిపించకపోతే ఆ సమయంలో ఖాతాదారులు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే వడ్డీ వస్తుందా రాదా అనే సందేహం ఈపీఎఫ్ సబ్స్క్రైబర్ లో ఉంది. దీనిపైన ఈపీఎఫ్ఓ స్పష్టతనిచ్చింది. ఒక సభ్యుడు తన పాస్బుక్ లో వడ్డీని అప్డేట్ చేయడానికి ముందు తన ఈపీఎఫ్ బకాయిలను ఉపసంహరించుకుంటే ఆ సందర్భంలో కూడా అతని క్లైమ్ సెటిల్మెంట్ సమయంలో బకాయి వడ్డీ లెక్కించబడుతుందని, సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా వడ్డీ లెక్కించి చెల్లిస్తామని, ఇలాంటి సందర్భంలో కూడా ఈపీఎఫ్ ఖాతాదారులకు నష్టం ఉండదని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇక ఈపీఎఫ్ఓ ఇటీవల కొత్త ఈ పాస్బుక్ సదుపాయాన్ని ప్రారంభించింది. పాత పాస్బుక్ టేబుల్ రూపంలో ఉంటే కొత్త ఈ పాస్బుక్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. వివరాలన్నీ గ్రాఫిక్స్ తో ఉంటాయి. మరి కొత్త ఈ పాస్బుక్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి. స్టెప్ 1, ముందుగా ఈపీఎఫ్ ఇండియా .గవర్నమెంట్ ఇన్ మెంబర్ పాస్బుక్ లో లాగిన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. స్టెప్ 2, మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. అలాగే స్టెప్ 3, లాగిన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ లో గ్రాఫికల్ ప్రెజెంటేషన్ లో వివరాలన్నీ కనిపిస్తాయి. స్టెప్ 4, మెంబర్ వైజ్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తే అందులో మీకు వేర్వేరు పిఎఫ్ అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు. అలాగే స్టెప్ 5, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ సమ్మరీ పైన క్లిక్ చేస్తే ఎంప్లాయీ షేర్ ఎంతో తెలుస్తుంది. స్టెప్ 6, ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీ వివరాలన్నీ ఉంటాయి. అలాగే స్టెప్ 7, పాస్బుక్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ సంవత్సరంలో ఎంత జమ చేశారో గ్రాఫికల్ ప్రెజెంటేషన్ కనిపిస్తుంది. ఏ ఏడాదిలో ఏ నెలలో ఎంత జమ చేశారో కూడా తెలుసుకోవచ్చు. స్టెప్ 8, పాస్బుక్ ను పీడిఎఫ్ ఫార్మేట్ తో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. స్టెప్ 9, క్లైమ్ సెక్షన్ లో మీరు గతంలో చేసిన క్లైమ్స్ వివరాలను తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారులకు ముఖ్యమైన సందేశం అయితే ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.